ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి అర్జునుడు ఇక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు కదా. ఇక అక్కడ అర్జునుడు ఏం చెప్పన్నాడు, తనకి ఏమేమి అస్త్రాలు కావాలో చెప్పాడు. ఇంద్రుడు ఏమన్నాడు, ముందు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవయ్యా అన్నాడు. ఇక అనాయాసంగా పనులు చేసే కుంతి నందనుని అర్జునుడు అస్త్రాలను ఏ విధంగా పొందగలిగాడు, ఈ వృత్తాంతాన్ని విస్తరంగా వినాలనుకుంటున్నాడని చెప్పేసి జనమేజయుడు అడుగున్నాడు. ఇక నరోత్తముడు దీర్ఘబాహువు తేజస్వినుడు ధనుంజయుడు నిర్జన వనంలో ఒంటరిగా భయం లేకుండా ఎలా ప్రవేశించాడు? బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడా, ఆ వనంలో అతడు ఏం చేశాడు? శంకరుణ్ణి దేవేంద్రుణ్ణి ఎలా సంతుష్టులను చేశాడు? ద్విజోత్తమ, నీ అనుగ్రహంతో ఈ విషయం వినాలనుకుంటున్నాను. సర్వజ్ఞ, నీవు దివ్య మానుష వృత్తాంతాలన్నింటినీ కూడా ఎరుగుదువు. బ్రాహ్మణోత్తమ, పూర్వకాలంలో యోధులలో శ్రేష్ఠుడు, యుద్ధంలో వెనుదిరిగిన అర్జునుడు ఈశ్వరునితో అసాధారణం రోమహర్షణం అత్యద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు. దాని గురించి విన్న నరసింహులు సూర్యులు అయినటువంటి కుంతి కుమారుల హృదయాలు దైన్య హర్ష విస్మయాలతో చలించిపోయాయి. సూర్యుడు జయశీలుడైనటువంటి అర్జునుని నడవడిలో కొద్ది కూడా నిందింపదగింది లేదు. అందువల్ల అతని వృత్తాంతాన్ని సమస్తంగా చెప్పవయ్యి అని చెప్పేసి వైశంపాయన్ని అడుగున్నాడు జనమేజయుడు. ఇక వైశంపాయనుడు అంటున్నాడు, నాయన పౌరవ శార్ధూల మహాత్ముడైన అర్జునుని యొక్క వృత్తాంతం దివ్యం, అద్భుతం, మహత్వపూర్వం. దాన్ని నీకు చెబుతాను. దేవదేవుడైనటువంటి త్రయంబకునితో అర్జునునికి శరీర స్పర్శ కలిగినటువంటి సమాగమ వృత్తాంతాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. రాజా, అమిత విక్రముడు, మహాబలుడు, మహాబాహువు, కురుకుల భూషణుడు, ఇంద్రపుత్రుడు, స్థిరచిత్తుడు, సంపూర్ణ విశ్వంలో విఖ్యాత మహారథుడైనటువంటి అర్జునుడు యుధిష్ఠిరుని ఆదేశం వల్ల సురాదీపుడైనటువంటి ఇంద్రుణ్ణి, దేవదేవుడైనటువంటి శంకరుని చూడడం కోసం దివ్యమైన గాంధీవము ధనువును, బంగారు పిడికల కడ్యాన్ని తీసుకుని ఉత్తర దిగ్గా హిమత్ శిఖరం చేరుకున్నాడు. హిమత్ పర్వతం అంచుకి వెళ్ళున్నాడు అనుకోవచ్చు. తపస్సు కోసం దృఢమైన నిర్ణయం తీసుకుని మిక్కిలి వేగంగా భయంకర కంఠాకాకీర్ణమైనటువంటి వనంలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఆ వనం పలు రకాలైన పుష్ప ఫలాలతో కూడి ఉంది. అనేక విధాలైన పక్షులకు ఆశ్రయమైంది. అనేక మృగ సమూహాలతో నిండి ఉంది. సిద్ధులచే చారణులచే సేవింపబడుతోంది. నిర్జనమైన వనానికి అర్జునుడు వెళ్ళిన తర్వాత ఆకాశంలో శంఖ పటహాల ధ్వని వినపడింది. అప్పుడు భూమిపై గొప్ప పుష్పవృష్టి పడింది. ఆకాశమంతా మేఘాల సముదాయం ఆవరించింది. అర్జునుడు దుర్గమాలైనటువంటి వనాలను దాటి హిమత్ పర్వతం పృష్ఠభాగంలో ఒక మహాపర్వతం దగ్గర నివసిస్తూ శోభిల్లాడు. వికసించిన పూలతో నిండి పక్షుల మధుర నాదాలతో ఉన్నటువంటి వృక్షాలను, వైడూర్యాల వలె స్వచ్ఛమైన కాంతితో పెద్ద సుడ్లు గల నదులను అర్జునుడు చూశాడు. హంస, కారండవ, సారసాల ధ్వనులతో, పుష్కోకిలల స్వరాలతో, క్రౌంచ బర్హిన నాదాలతో ఆ నదులు మనోహరంగా ఉన్నాయి. నదులను అనుకొని అందమైన వనాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అతిరథుడైనటువంటి అర్జునుడు పవిత్రాలైనటువంటి చల్లని నీళ్లున్న నదులను చూసి సంతుష్టాంతరంగుడయ్యాడు. అందమైనటువంటి ఆ వనంలో ఉగ్రతేజుడు, మహామనస్వి అర్జునుడు సంతోషంతో ఉగ్రమైన తపస్సులో ఉన్నాడు. దర్భవస్త్రం ధరించి దండం, మృగచర్మాలు స్వీకరించిన అర్జునుడు నేలపై పడినటువంటి ఎండుటాకులను భోజనానికి ఉపయోగించేవాడు. ఒక నెల వరకు 3 రాత్రులకు ఒకసారి ఫలాలను తినేవాడు. 2వ నెలలో వెనుకటి దానికి రెట్టింపు సమయంలో 6 రాత్రులకు ఒకసారి ఫలాహారం తీసుకునేవాడు. 3వ మాసంలో 15 రోజులకు ఒకసారి ఆహారం తీసుకునేవాడు. ఆ తర్వాత మహాబాహువైన అర్జునుడు కేవలం వాయుభక్షకుడై చేతులు పైకెత్తి ఆసరా లేకుండా కాలి బటన వ్రేళ్ల మీద కొన మీద నిలిచి తపస్సు చేశాడు. అమిత తేజస్వి మహాత్ముడైన అర్జునుని యొక్క శిరోజాలు నిత్యము స్నానం చేయటం వల్ల విద్యుత్ వలె, పద్మం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అప్పుడు మహర్షులంతా ఉగ్రమైన తపస్సులున్నటువంటి అర్జునుని గురించి నివేదించడానికి ఈశ్వరుని వద్దకు వెళ్ళారు. వారు మహాదేవునికి నమస్కరించి పార్థుడు చేస్తున్న తపస్సు గురించి ఇలా చెప్పారు. దేవేశ, మహా తేజస్వి కుంతి కుమారుడైన అర్జునుడు అంతులేని ఉగ్ర తపస్సులో ఉండి దిక్కులన్నింటిని కూడా ధూమావృతం చేస్తున్నాడు. అతని కోరిక ఏమిటో మేము ఎరుగుము. మమ్మల్ని అందరిని కూడా అతడు తప్పింపచేస్తున్నాడు. కావున మంచిగా అతనిని తపస్సు నుండి నివర్తింపచేయి. సద్భావం గల ఆ మునీశ్వరుల మాటలు విని భూతనాథుడైన ఉమాపతి ఇలా పలికాడు. మహర్షులారా, అర్జునుని విషయంలో మీరేమీ విచారించతగనవసరం లేదు. మీరు శీఘ్రంగా సంతోషంతో అలసత్వం లేకుండా మరలి వెళ్ళండి. అతని మనస్సంకల్పాన్ని నేను ఎరుగుదును. అతనికి స్వర్గం పట్ల కోరిక లేదు. ఐశ్వర్యం కానీ ఆయువు కానీ అతడు కోరుకోవటం లేదు. అతడు కోరినదంతటిని కూడా నేను ఈరోజే ఇప్పుడే చేస్తాను. ఈశ్వరుని ఈ మాటలను విని సత్యవాదులైనటువంటి మహర్షులు మనసులో ఆనందించి వారి వారి నివాసాలకు తిరిగి వెళ్ళారు. సో దేవుడికి అర్థమైపోయింది. బట్ ఈ మధ్యలో వచ్చేసి ఆల్రెడీ మునులు ఋషులు వెళ్ళున్నారు. నాకు తెలుసు వాళ్ళకి ఏం కావాలో, అర్జునుడికి ఏం కావాలో నాకు తెలుసు, మీకు తెలియదు, నేను ఇస్తా పదండి అన్నాడు. ఇక కిరాతార్జునుడి యుద్ధము, శంకరుడు ప్రసన్నుడ, అర్జునుడు స్తుతించుట రేపు చెప్తాను. దీనికి బెజవాడ ఇంద్రకీలత అసలు లింక్ ఉందా లేదా అని.